యోబేల్ అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. యోబేల్ అంటే అర్థం ఏంటనమాట, యెహోవాయే దేవుడు. ఇక గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని యొద్ద నుంచి తొలగిపోయారు. దేవుని యొద్ద నుంచి తొలగిపోవటాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడం జరిగింది. ఎలా శిక్షించాడంటే వారికి జీవన ఆధారమైనటువంటి పంటలను పాడు చేయడం. రెండు ఏంటంటే వారు ఆ దేశమును విడిచి పారిపోయే పరిస్థితి వచ్చేటట్లుగా ఇలా వారిని పాడు చేసినప్పుడు, వారిని నాశనం చేస్తున్నప్పుడు మీరు ఇంకనూ నాశనం అయిపోకుండా ఉండాలంటే, మీరు ఇంకనూ నాశనం అయిపోకుండా ఉండాలంటే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు తిరిగి రావాలి. అంటే మీ యొక్క హృదయము మారాలి, మీ మనస్సు మారాలి, మీ ఇంట్లో మీ ఒంట్లో నాకు స్థానం ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు అనమాట. హల్లెలూయా. పాపం వల్ల యూదాకు సంభవింపబో న్యాయ తీర్పును తెలియచేయుటకును, దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకును, నమ్మకత్వం ఇచ్చుటకు అని మనం చెప్పొచ్చు అనమాట. ముఖ్య ఉద్దేశం పాపం వల్ల నాశనం అయిపోకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి నా యొద్దకు వస్తే మరల మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఐ విల్ రిస్టోర్ యూ అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం. అయితే ఇది ఎవరికి రాస్తాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తే మనకి బాగా తెలుసు. ఎవరికి రాస్తాడు? యూదా దేశానికి. ఈ దేశానికి, యూదా దేశానికి, యూదా ప్రజలకు, లోకమందంతున్నటువంటి దేవుని ప్రజలకు. ఏ గ్రంథాన్నైనా మనం చదువుతున్నప్పుడు ఆ సమయంలో ఆ పీరియడ్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చదువుతున్నటువంటి మనకు, ఆ పొజిషన్లో మనం ఉంటే కనుక మనం కూడా అలాగనే రిపెంట్ అవ్వాలి, అలాగనే దేవుని వెతకాలి, అలాగనే మనము పాపక్షమాపణ పొందుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరలా మన బ్రతుకులు స్థిరపరచబడతాయి అనేక అర్థాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. హల్లెలూయా. అయితే ఈ యొక్క యోబేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ ప్రవక్త ఏ సమయంలో ఏ రాజుల కాలంలో ఉన్నాడని ఒక్క మాట కూడా మనకి అక్కడ కనబడదు. మిగతా ప్రవక్తలు మనం చదువుతున్నప్పుడు పలానా రాజుల కాలంలో ఈయన ప్రవచించినట్లుగా మనకు కనబడుతుంది. యిర్మీయా కావచ్చు, యెషయా కావచ్చు, ఇంకా యోనా, ఇలాగా మనం చూస్తున్నప్పుడు వీరి గురించి కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అది రాజుల గ్రంథంలో కనపడవచ్చు, లేదా దినవృత్తాంతాల గ్రంథంలో కనపడవచ్చు, లేకపోతే వీరు రాసినటువంటి ఆ యొక్క ప్రవక్తల గ్రంథంలో కనపడవచ్చు. కానీ ఇక్కడ ఈ యోబేలు రాసినటువంటి గ్రంథంలో ఆయన ఏ కాలంలో, ఏ రాజు కాలంలో రాస్తున్నాడో ఆ 3 అధ్యాయాల్లో మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకదు. అయితే ఈయన ఎప్పుడు రాశాడనే దానికి చరిత్రకారులు వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారంటే, ఒక రాజు కాలంలో ఈయన రాశాడు. ఆ రాజు పేరు ఏంటంటే యోవాషు. ఆ రాజు పేరు అనమాట యోవాషు. ఈ రాజు కాలంలో ఈ గ్రంథాన్ని రాసినప్పుడు ఎందుకు రాజు యొక్క పేరు ఈయన మెన్షన్ చేయలేదంటే, ఈయన రాజు నాటికి ఇతని వయసు ఎంత అంటే 7 సంవత్సరాలు. యోవాషు అనే రాజు అయ్యే కాలానికి ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. 7 సంవత్సరాల వయసు కలిగి పటాభిషిక్తుడు ఉన్నటువంటి యోవాషు రాజ్య పరిపాలన చేయలేడు. ఎవరి ఆధ్వర్యంలో రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే యాజకుడైనటువంటి యెహోయాదా కాలంలో, యాజకుడైనటువంటి యెహోయాదా, అతని పేరు యెహోయాదా. ఆ యాజకుడు ఈ యొక్క చిన్న కుర్రవాడైనటువంటి యోవాషును పటాభిషిక్తుడిగా చేసి, ఈయన పేరుకు మాత్రం రాజు, కానీ పరిపాలన అంతా కూడా ఎవరు కొనసాగిస్తున్నారనమాట? యెహోయాదా కొనసాగిస్తున్నాడు. ఇక్కడ యోబేలు కూడా యాజకుడే, ప్రవక్తే.
అయితే యోవేలు ఎందుకు రాజు గురించి ప్రస్తావన ఈ గ్రంథంలో రాయలేదంటే ఇందుకని రాయలేదన్నమాట. ఈ చిన్న కుర్రవాడు రాజుగా పేరు మాత్రం ఉన్నాడు, కానీ పరిపాలన ఎవరు చేస్తున్నారు? యెహోయాదా చేస్తున్నాడు. అందుకని ఈయన గారు రాయలేదు. అయితే కాలము సమయము ఎప్పుడంటే కరెక్ట్గా క్రీస్తు పూర్వము 835 నుంచి 96 వరకు. బిఫోర్ క్రైస్ట్ 835 to 796 బిట్వీన్ జరిగినటువంటి ఈ పీరియడ్లో ఈ గ్రంథం రాయడం జరిగిందన్నమాట. అదే సమయంలో యోధాకి రాజుగా ఎవరున్నారంటే యోవాషు ఉన్నాడు. యోవాషు 7 సంవత్సరముల వయస్సు గలవాడై ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల తర్వాత అతడు చిన్న వయసులోనే చనిపోయాడు. తర్వాత తన కుమారుడు 23 సంవత్సరాల వయస్సులో తన తర్వాత పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది ఈ గ్రంథానికి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి చరిత్ర అన్నమాట. ప్రతి ప్రవక్తల గ్రంథము ఒక రాజు సమయంలో జరిగింది. ఆ రాజు సమయంలో ఒక ప్రవక్తని దేవుడు ఎన్నుకునేవాడు. ఆ ప్రవక్త ద్వారా ఆ రాజుకి ఇవ్వాల్సినటువంటి గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాడు. వాళ్ళు తప్పిపోతున్నప్పుడు వారికి హెచ్చరిక చేసేవాడు. వారికి దేవుని యొక్క వాక్కును అందించేవారుగా దేవుడు కొంతమంది ప్రవక్తలను ఏం చేస్తూ వచ్చాడనమాట, ఎన్నుకుంటూ వాడుకుంటూ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే యోవేలు ప్రవక్త, యోవాషు యోధాకు రాజుగా ఉన్నప్పుడు ఆ యోవాషుని నడిపించడానికి యెహోయాదా యూదా ప్రజలకు ఒక యాజకుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క చరిత్ర జరిగింది. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 18-19 చదువు ఒకసారి. 2 Chronicles chapter 24 verses 18 to 19. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని దేవుని కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకే యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియగ్గక ఉండిరే. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యూదా ప్రజలందరూ కూడా దేవుని మందిరమును దేవుణ్ణి విడిచిపెట్టి ఎటువైపు మళ్ళీపోయారన్నమాట, దేవతా స్తంభముల వైపు, విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయినటువంటి ఆ ప్రజలను దేవుడు తన వైపు మళ్ళించుకోవడానికి ప్రవక్తలను పంపించడం చెప్తాడు. అక్కడ ఒకరు కాదనమాట, ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలకు ఎవరు కూడా చెవి ఎగ్గలేదన్నమాట. చెవి ఎగ్గనప్పుడు దేవుడు వారితో ఖండితంగా చెప్తున్నాడు అన్నమాట, మీరు ఇలాగే ఉంటే గనుక మీ జీవితాలు సమస్తమును కూడా నాశనం అయిపోతాయి అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి యోవేలుకి ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, మీ పంట చేనులో గొంగలి పురుగులు వచ్చి మీ పంట చేనులు ఏం చేస్తున్నాయి అనమాట, తినేస్తున్నాయి. గొంగలి పురుగులు విడిచిపెట్టిన దాన్ని మిడతలు తింటున్నాయి, మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసరు పురుగులు తింటున్నాయి, పసరు పురుగులు విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తింటున్నాయి. అంటే ఈ మహాసైన్యము ఎక్కడి నుంచి వస్తుందన్నమాట, దేవుడే పంపిస్తున్నాడు. ఎవరి పైకి పంపిస్తున్నాడు? తన ప్రజలైనటువంటి యూదా ప్రజలపైకి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే, ఈ ప్రజలు వారిని కలుగజేసినటువంటి, వారికి ఇలాంటి ఉన్నతమైన స్థితిని ఇచ్చినటువంటి, వారిని బానిస బ్రతుకుల నుంచి దేవుడు విడుదల కలుగజేసి వారంతట వారే చక్కగా మరి ఆ యొక్క మంచి ప్రదేశంలో వారు అన్నిటిని అనుభవించే విధంగా దేవాతి దేవుడు ఇస్తే, తిని కొవ్వు పట్టిన తర్వాత దేవుని ఏం చేస్తారనమాట, మర్చిపోయా, దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టేసిన తర్వాత దేవుడు ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తలను పంపించి మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టుకోకుండా
దేవుని యొక్క మాటకు విధేయత చూపించుకోకుండా ఇంకొను అదే పాపాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఇప్పటి వరకు మీ పంటలే నాశనమే అని, ఇప్పటి వరకు కొంచెమే మీరు నాశనం అయ్యారు, కానీ ఇక రానున్న దినాలలో జరగబోయే కీడు అది యెహోవా ఉగ్రత దినముగా ఉండబోతుంది. అది యెహోవాకు దినముగా ఉండబోతుంది. పగ తీర్చుకోవడానికి ఒక దినముగా ఉండబోతుంది. ఆ దినమున ఒకరు కాదు మీ మీదకి వచ్చింది, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారో, మిమ్మల్ని సర్వనాశనం చేస్తారో. మీరు మీ ప్రాంతంలో ఇక ఉండరు. మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లోనికి చల్లా చెదిరి పారిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీలో చాలామంది చనిపోతారని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మాటలు యోవేలు గ్రంథంలో ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఈ రెండిటికి కూడా మనకి పోలిక అనేది కనబడుతుంది అన్నమాట. వీళ్ళందరూ కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. విగ్రహారాధన వైపు నుంచి దేవుని వైపు తిరగమని చెప్పేసి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించుకోకుండా వారి పాపాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తుడైన జిబ్యా యాజకుడిని యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. హల్లెలూయా. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. వారు యోధా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు నద్దకు పంపిరి. సిరియన్లు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందుకే యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యం అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగను. ఇది చరిత్ర అన్నమాట. ఈ యొక్క యోవేలు గ్రంథానికి బిహైండ్ జరుగుతున్నటువంటి చరిత్ర అన్నమాట. యోవాషు అనే రాజు కాలంలో యెహోయాదా మరి ఆ యోవాషు నడిపించే ఒక యాజకుడిగా ఆ రాజ్య పరిపాలన బాధ్యతనంతటిని కూడా తను తీసుకుని తను చనిపోయేంత వరకు కూడా ఈ రాజుని చాలా యథార్థవంతుడిగా ఉండేటట్లుగా చేసి ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎలాగున్నారనమాట, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగాను, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ప్రజలుగా ఉన్నారు కనుక ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట యోవేలు గ్రంథం ద్వారా. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 6-7 వచనాలు చదువుదాం. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అది నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికినవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయనని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చిందని చెప్తున్నాడు. పైన చెప్పినటువంటి ఉపమానంలో మనకి ఏం కనపడుతున్నాయి? పురుగులు కనపడుతున్నాయి. పైన అంటే 4వ వచనంలో ఏం కనపడుతున్నాయి? ఇక్కడ పురుగులే కనపడుతున్నాయి. గొంగలి పురుగు, తర్వాత మిడత, తర్వాత పసర పురుగు, తర్వాత చీడ పురుగు. ఇక్కడ పంట పైరు అనేది దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా. ఈ పంటలను నాశనం చేయడానికి, ఈ మనుషులను నాశనం చేయడానికి సాదృశ్యంగా వస్తున్నటువంటి జనాంగం ఎవరంటే వివిధ దేశాల నుంచి వివిధ రకాల స్వభావంతో ఈ దేశాన్ని పాడు చేయడానికి రాబోతున్నటువంటి జనాంగం.
అలాంటి జనాంగం వచ్చి మిమ్మల్ని సమస్తమును కూడా నాశనం చేయబోతుంది. ఇప్పటికైనా దేవుడు చెప్తున్నమాట, ఇప్పటికైనా మీరు మార్పు చెంది మారు మనసుతో నా వైపుకు తిరిగితే ఆ మహాసైన్యాన్ని రాకుండా నేను ఆపుతానని చెప్తున్నాడు. ఆ మహాసైన్యం మీకు ఏమి కూడా మరి కీడు చేయకుండా నేను వాటిని నాశనం చేస్తానని చెప్తున్నాడు దేవాతి దేవుడు. యోవేలు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎలా జీవించమనేది కాదు, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటికైనా నువ్వు మార్పు చెందితే, నువ్వు నా వైపు తిరిగితే, నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు నా వైపు తిరిగి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే, నీ దేవుడిని యెహోవా నేను చాలా 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 కనికరము కలిగిన దేవుడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయము 13 వచనం చదవండి. ఇప్పుడు యాజకుల గురించి చెప్తున్నాడు. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచేర్చి చీవార్లరా రోదనము చేయడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడే. చాలమ్మా, యాజకులకు దేవుని మందిరంలో గడిపి వారికి ప్రవక్త ద్వారా దేవుడు పిలుపునిస్తా అన్నాడు. ఏమనంటే, ఇప్పటికైనా గోని పట్ట కట్టుకుని బూడిద పూసుకొని రాత్రంతా కూడా నా సన్నిధిలో నన్ను బ్రతిమాలుకొనండి, నాకు మనవి చేసుకోనండి, నా వైపు తిరిగి మీ యొక్క దుర్మార్గపు క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటే, ఈ ప్రజలు దేవుని యొక్క మాట విననొల్లని ప్రజలుగా ఉండిపోయారు కనుక దేవుడు చెప్పినట్లుగానే ఈ యోవాష్ అయిన తర్వాత రాజుల కాలంలో ఒక్కొక్క రాజు ఈ దేశం పైకి దండెత్తి వచ్చాయి. మొట్టమొదటికి వచ్చినటువంటి రాజు ఎవరన్నమాట? ఈ దేశాన్ని సమస్తమును నాశనం చేయడానికి వచ్చినటువంటి రాజు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ తర్వాత ఎవరు వచ్చారు? మాదీలు, పారసీకులు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? బైబిల్లో లేదు కదా, హల్లెలూయా, అలెగ్జాండర్ ద గ్రేట్. తర్వాత రోమన్స్. నలుగురు రాజుల చేత 4 రకాల పురుగులని పిలువబడుతున్నటువంటి ఈ 4 రకాల సామ్రాజ్యాల్లో ఇజ్రాయెల్ని దేశముగా లేకోకుండా చేసేసింది. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తే, ఇప్పటికైనా మీరు మార్పు చెందితే, ఇప్పటికైనా మీరు నా వైపు తిరిగితే ఆ మహాసైన్యాన్ని నేను ఆపుతాను, ఆ కీడు రాకోకుండా నేను ఆపుతాను. మీకు ఎలాంటి మరి అపజయం అనేది లేకోకుండా మీకు జయాన్నిచ్చే విధంగా ఎంతమంది మీ మీదకి వచ్చినను కూడా మీ తరపున నేను యుద్ధాలు చేస్తాను. నేను చాలా 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 కరుణ కలిగిన దేవుడు అని చెప్పేసి ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతాను. ముందు యాజకులకి చెప్తున్నాడు, మీరు గోనిపట్ట కట్టుకోనండి. అంటే యాజకులు సైతం కూడా ఎవరిని విడిచిపెట్టారన్నమాట? దేవుని విడిచిపెట్టేశారు. తర్వాత మనం చదివితే 14 వచనం చదవనప్పుడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. యాజకులు దేవుని సన్నిధిలో పరిచారం చేసేవాడిని పిలిచిన తర్వాత దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు అన్నమాట? పెద్దలను, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. దేవుడు పిలిచే విధానంలో కూడా ఒక హైరార్కీ అనేది మనం చూడొచ్చు అనమాట. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన స్థలంలో పరిచర్య చేసేవాడిని యాజకులను పిలుస్తూ ఉన్నాడు. ఆ తరువాత సంఘములో, సమాజంలో పెద్దలుగా పిలబడుతున్న వాడిని పిలుస్తున్నాడు. ఆ తరువాత ఆ ప్రజలను పిలుస్తున్నాడు. మీరందరూ కూడా నా వైపు తిరిగి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని
మీరు కన్నీరు కారుస్తూ రోదన చేస్తూ బూడిద పోసుకుని గోనె పట్టా కట్టుకొని నన్ను ప్రతిమాలు కొనండి, లేకపోతే నేను చెప్పినట్లుగానే ఆ కీడు మీ అందరిపైకి వస్తుందని చెప్పేసి దేవుడు మరొకసారి మరి వారికి వార్నింగ్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. అక్కడ చెప్తున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి, ద్రాక్షరస పానము చీవార్లారా రోదనము చేడి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమైనని చెప్తున్నాడు. ఇక్కడ మత్తులారా, మొత్తెక్కి కొట్టుకున్నటువంటి యోధా ప్రజలను దేవాతి దేవుడు పిలుస్తున్నాడు అన్నమాట. ఆ మత్తులో ఉన్నటువంటి వారిలో యాజకులు ఉన్నారు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే లేవీలకు సంబంధించినటువంటి ఆ 4 గుంపులు ఉన్నాయి. తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరం దక్షిణ వైపున పనిచేసి 4 గుంపులు ఉన్నాయి. ఆ తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజమునకు పెద్దలుగా పిలబడుతున్నవారు, యూదా పెద్దలుగా పిలబడుతున్నవారు. ఆ తరువాత ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని అంతటిని కూడా దేవుడు పిలిచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా వైపు తిరగమని చెప్తున్నాను. నేనేమి పట్టణస్థులకి యూదా వారికి కూడా చాలా వ్యత్యాసం ఇక్కడ మనం చూడవచ్చు. యూదా ప్రజల యొద్దకు అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపిస్తే ఈ ప్రజలు దేవుని యొక్క మాట వినలే. కానీ నినేవే పట్టణానికి ఒకే ఒక్క ప్రవక్తను దేవుడు పంపించాడు. ఒకే ఒక్క ప్రవక్త 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పేసి చెప్తే, వెంటనే ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు, అధికారులు, ఆ పట్టణటువంటి ప్రజలు అందరూ కూడా గోనె పట్టా కట్టుకుని బూడిద పూసుకుని దేవుని వైపు మల్లుకుని దేవుని బ్రతిమాలుకుంటున్నారు. దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని చేయకుండా మానేసి ఆ ప్రజలను క్షమించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడైనను అంటాడు అక్కడ 2:12 వచ్చిందమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా, ఇప్పుడైనను అంటున్నాడు, ఇప్పుడైనను మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఇన్ని సమస్యలున్నా, మీరు ఇంత ఇదిగా మరి బాధింపబడుతున్నా కూడా మీరు నా వైపు తిరగనటువంటి ప్రజలుగా ఉన్నారు. మీరు ఇప్పటికైనా కూడా నా వైపు తిరిగితే, 15-16 వచ్చిన చదివిన తర్వాత చదువుదామా. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిన్నేవే పట్టణస్తులు చేసినటువంటి కార్యం గుర్తు రావాలి. అక్కడ పెండ్లి కుమారుడితో సహా, పెండ్లి కుమార్తెతో సహా, పాలు తాగుతున్నటువంటి బిడ్డతో సహా, పశువులతో సహా ఏం చేశారో తినేసారా? తిన్నారు? బాగా తినలే. ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి కన్నీరు కాచి వారు చేసినటువంటి వ్యర్థమైన క్రియలు అన్నిటినీ కూడా విడిచిపెట్టారంటారు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యెహోవా వైపు వారందరూ కూడా తిరిగి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని వారి కన్నీరు కాచినప్పుడు దేవుడు వారిపైన కనికరం చూపించాడు అన్నమాట. ఇప్పుడైనను అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడైనా మీరు మనస్సు మారితే, మీ మనస్సు మారితే, మీరు నా వైపు మల్లుకుంటే నేను ఎలాంటి వాడినో అక్కడ చెప్తాడనమాట. 13-14 వచనాల్లో, మీ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునండి, తాను చేయను ఉద్దేశించిన కీడుని చేయక. హల్లెలూయా. ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని వైపు తిరిగితే ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. దేవుడు ఎంత కఠినంగా శిక్షించాలనుకుంటున్నాడో ఆ శిక్షకు బదులుగా మన పైన ఏం చూపిస్తాడన్నమాట? జాలి చూపిస్తాడు ఆయన. అహాబు లాంటి రాజు పైనే జాలి చూపించాడు దేవుడు.
అహాబు చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆ దుర్మార్గము వ్యవహరించినటువంటి అహాబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ బిడ్డలకి కళేబరాలు ఆకాశ పక్షులకు ఎర్రగా వేస్తాను, మీ యొక్క మరి మాంసమును కుక్కలు తినేలాగా చేస్తానని చెప్పేసి అన్నప్పుడు అహాబు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు యెహోవా ఏమన్నాడంటే, అది నీ తరములో కాకుండా, ఏమంట, నీ తరములో కాకుండా తరువాత తరంలో చేస్తానని చెప్తాడు. అహాబు లాంటి రాజుకి దేవుడు కరుణ చూపిస్తే, మొదటి రాజులు 20వ అధ్యాయము 27. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్బిడైన ఏలీయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమనందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. హల్లెలూయా. దేవుడికి చాలా కోపం వచ్చింది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు క్రియలను బట్టి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రవక్తలను చంపాలని చూస్తున్నారు, దేవుని ప్రవక్తలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ దినాలలో ఏలీయా రోషము కలిగిన వాడే, యెహోవాయే దేవుడు, ఇక ఎవరు కూడా దేవుడు కాదు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపులు కలిగినటువంటి ప్రజలుగా మీరు ఉంటారని చెప్పేసి ఆ రోజున రోషము కలిగిన వాడుగా నిలబడి యెహోవా దేవుడు అని చెప్పేసి రుజువుపరిచి విగ్రహాలను పూజిస్తున్నటువంటి ఆ బయలుదేవతలను పూజిస్తున్నటువంటి ప్రవక్తలందరూ కూడా తీసుకుని వెళ్ళి నది ఒడ్డిన పీక్ కోసి మరీ చంపేసాడు. ఈ వార్త విన్నటువంటి యెజబెలు రేపొద్దున్న ఆ ప్రవక్తల్లో ఒకని వంటి వాడిగా నేను చీపోతే నేను యెజబెలు రాణినే కాదని చెప్పారు. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏలీయా మరి పారిపోతున్నప్పుడు మరి ఏలీయాను దేవుడు బలపరిచాడు. దేవదూతను పంపి మెల్లని స్వరంతో మాట్లాడి ఏలీయాను బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత దుర్మార్గపు క్రియలు చేసినటువంటి అహాబు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఉంటేనే దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని ఏం చేశాడనమాట, పోస్ట్ పోన్ చేశాడు. ఒక దుర్మార్గుడి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తే మరి మన ప్రార్థన ఆలకించుడా అంటే మనము దేవుని వైపు అంత ఇదిగా తిరగగలగాలి. మన హృదయము, మన మనస్సు దేవుని కాపచిత నింపబడి మన శక్తి కొలది దేవుణ్ణి మరి వేడుకున్నట్లయితే దేవుడు ఎంత కరుణవాస్యము కలిగిన దేవుడు అంటే, ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమించడానికి మనసు ఉన్నటువంటి మంచి దేవుడు అన్నమాట. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని చెప్తున్నాడు ఆయన. కాకపోతే మనము ఆయన పాదాల చెందుకు రావాలి, ఆయన ఎద్దుకు మనం రావాలి. ఆయన ఎద్దుకు వచ్చి మనము మన స్థితిని ఒప్పుకుని ప్రార్థన చేస్తే దేవుడిని యెహోవా ఏం చేస్తారనమాట, మనలను క్షమిస్తాడనమాట. హల్లెలూయా. ఇక్కడ ఇప్పటికైనాను మీరు నా వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే, మీరు కన్నీరు కారుస్తే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే నేను మీపైన చాలు చూపిస్తాను. నేను చేయాలనుకున్న కార్యాన్ని చేయకుండా ఆపేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అహాబు సమయంలో జరిగింది, నేనేవో పట్టణస్థుల్లో సమయంలో జరిగింది. దేవుడు ఆపడప్పుడు 40 రోజులకి పట్టణ నాశనం అవ్వాలి, కానీ నాశనం కాలేదు. ఎందుకు నాశనం కాలేదంటే ఆ పట్టణస్థులందరూ కూడా దేవుని వైపు తిరిగారు కనుక. నీ పరిస్థితి మారాలంటే దేవుని యొక్క ఉగ్రత నీ కుటుంబంపైకి వస్తుందని దేవుడు చెప్పినప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే దేవుడు చెప్పిన మాటను సైతం కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, వెనుకకు తీసుకుంటాడు. అంత కృప కలిగినటువంటి దేవుడు అన్నమాట. ఇప్పటికైనా మీరు ఎందుకు తిరగమని చెప్తున్నాడంటే వారిని
నా ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే వేలు గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు జనులకు యెహోవా ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చీక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించదును. హల్లెలూయా. దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడటం మాత్రమే కాదు, కానీ ఇప్పటి వరకు మీరు ఏదైతే విషయంలో లాస్ అయిపోయారో, మనము దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. అది మొదట్లో తెలియదు అనమాట. మొదట్లో తెలియదు. ఆ చెట్టుకి చిన్న చీడ పట్టినప్పుడు మనకి అంతగా తెలీదు. అది ఒక్కొక్క ఆకుని అది తినేస్తున్నప్పుడు, కొన్ని ఆకులు పలసబడుతున్నప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అది స్టార్టింగ్ టైంలో తెలియదు అనమాట. మన మీద ఉన్నటువంటి ఆశీర్వాదము మనము కోల్పోతున్నప్పుడు స్టార్టింగ్లో తెలీదు. ఒక్కొక్క ద్వారము, ఒక్కొక్క డోర్స్ క్లోజ్ అయిపోతున్నప్పుడు చివరికి వచ్చే సమయానికి తెలుస్తుంది అనమాట. అంటే అంత అయితేనే కానీ తప్ప ఏ రాదనమాట, బుద్ధి రాదనమాట. పల్లెటూరులో ఒక మాట అంటారు, సౌరం అయితేనే కానీ తప్ప ఎవరో రాదంట. అంటే మొత్తం గుండె అయితేనే కానీ తప్ప బుద్ధి రాదు. ఎయిర్ ఫాలింగ్ స్టార్టింగ్లో ఉంటేనే, కేర్ తీసుకుంటేనే బట్టతల రాకుండా ఉంటుంది. బట్టతల వచ్చిన తర్వాత ఏం చేసినా ఏముండదు, ఇంకా ఇగ్గి పెట్టుకోవడం తప్ప. హల్లెలూయా. ఆ గుండెకి ఏం రాసినా కూడా మొక్కలు మొలవు ఇంకా. ఎందుకంటే నుండగా అయిపోయిన తర్వాత అది మొహం చూసుకోవడానికి అద్దంలా పనిచేస్తుంది నోటు రాస్తే. ఇక అంతే, ఇక దాంట్లో మొక్కలు మొలడానికి అవకాశం ఉండదు. అంటే మొత్తం నాశనం అయిపోయిన తర్వాత నువ్వు ఏడ్చి కంటే అది అవ్వకోకుండా ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని వైపు తిరిగితే అప్పటి వరకు కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తానన్నాడు ఆయన, తిరిగిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డ మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట, మళ్ళా వాళ్ళని రెస్టోర్ చేస్తాను, మీరు కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా నేను తిరిగిస్తానని చెప్తాను అనమాట. మీరు ఆ అధ్యాయమును మీరు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చివరి మాటల్లో మీకు బాగా అర్థమవుతుంది. 25 నుంచి చదవండి ఒకసారి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడు యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాశైను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఈ సైన్యం ద్వారా మీ పంట ఎంతైతే నష్టపోయిందో ఇన్ని సంవత్సరాలుగా మరలా తిరిగి ఏం చేస్తానన్నాడు ఆయన, తిరిగిస్తానన్నాడు. నిజమే. మన దేవుని వైపు తిరిగితే మనం కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి పొందుకుంటాం. ఒకవేళ కోల్పోయినా కూడా మరలా మనము దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే మనం ఏదైతే కోల్పోయామో వాటన్నిటినీ కూడా మరలా తిరిగి అని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అనమాట. యోబును పరీక్షించినప్పుడు యోబుకు ఉన్నదంతా కూడా కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. కానీ యోబు దేవునికి విరోధంగా ఏం కార్యం చేయలేదు, ఏ కార్యం చేయలేదు. దేవునికి సైతానికి వచ్చినటువంటి ఒక పందెంలో యోబు నాశనం అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే యోబు యొక్క విశ్వాసం చాలా స్ట్రాంగ్ అయినటువంటి విశ్వాసము. నా కుమారుడు చాలా మంచివాడు, యథార్థపరుడు, నీతిపరుడు, భక్తిపరుడు అని చెప్పేస్తే సైతాన్ వచ్చినట్టు అన్నీ ఇస్తే ఎవడున్నాడండి. అన్నీ ఇస్తే మనం రివర్స్ ఉండం, అంతా పోయిన తర్వాత వస్తాం మనం కదా. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు, ఏమి లేకపోతే కదా దేవుడు. కానీ అన్నీ ఉన్నా లేకపోయినా యోబు దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు కనుక ఆ యోబు యొక్క విశ్వాసమును పరీక్షించడానికి సైతాను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత తనకున్నదంతా కూడా తీసేసినప్పుడు తన శరీరం ఒక్కటే మిగిలింది. ఇంకా ఆ శరీరాన్ని కూడా
పుండ్ల చేత బాధపరుస్తున్నప్పటికీ కూడా యోబు దేవుని యందే విశ్వాసం ఉంచాడు. దేవుని పైన తను గురి పెట్టాడు. అందుకే కోల్పోయింది ఒకటైతే తను పొందుకున్నది రెండంతలు పొందుకున్నాడు. యోబు కుమార్తెలంత అందగత్తులు ఆ దేశంలోనే లేరంట. హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేస్తే అప్పటి నుంచి 4 తరాలు చూశాడు ఆయన. ఎన్ని? 4 తరాలు. మనం ఒక తరం చూస్తే గాగరం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పటికే పెండ్లీడికి వచ్చినటువంటి బిడ్డలను కోల్పోయినటువంటి యోబు మరలా బిడ్డలను కని వారికి వివాహములు చేసి మరలా వారికి బిడ్డలు పుట్టినప్పుడు వారికి వివాహములు అయ్యి వారికి బిడ్డలు పుట్టినప్పుడు అలా 4 తరాలు చూడండి. అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా శ్రేష్టమైనది తిరిగి ఇచ్చినాడు భక్తుని యోబుకి. మనం భక్తిహీనమైనప్పటికీ కూడా, ఒకవేళ దేవునికి ద్రోహం చేసినప్పటికీ కూడా, దేవుని పైన తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, మనం చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తే దేవుడు కనికరం చూపిస్తానని చెప్తున్నాడు. నేను మీ మీద ఉగ్రత చూపిస్తానని అన్న కదా, ఆ ఉగ్రతను ఇంకా చూపించను. ఇప్పటి వరకు నీ తప్పిదాల వల్ల నువ్వు నాశనం అయిపోయావు కదా, నాశనమైపోయిన ప్రతి దాన్ని కూడా మరలా తిరిగి నీకు ఇస్తాను. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా మనం జీవించకపోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాయి. మీకు అర్థమవుతుందని చెప్తాను. ఉద్యోగాన్ని కోల్పోయాయి. నీవు ప్రతి నెల కూడా సర్వే అవ్వడానికి మీ పేరెంట్స్ను ఎవరిని అడుక్కుంటూ బ్రతుకుతున్నావు. నీ ఫ్రెండ్స్ అంచులంచులుగా కొంచెం ఎదుగుతాను. అప్పుడు కనుక నీకు మరలా బుద్ధి వచ్చి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరలా నువ్వు దేవుని వేడుకుంటే నీ ఫ్రెండ్స్కి ఎంత శాలరీ అయితే వస్తుందో దానికి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన దానికంటే విదిన్ మంత్స్లో నువ్వు కోల్పోయిన దానితో సహా తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు. అంత సమర్థుడు ఆయన. మనం పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా తిరిగి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. అయితే మనము పాపం చేసామని దేవుని సందులో ఒప్పుకొని పశ్చాత్తాపపడి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే కనుక దేవుడు క్షమిస్తాడు. మనం పోగొట్టుకున్న వాటిని కూడా ఫిజికల్గా కూడా మనల్ని ఏం చేస్తాడనమాట, రిస్టోర్ చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మూడోది ఏం చెప్తున్నాడంటే, మనందరికీ తెలుసు 28వ వచనం నుంచి 32వ వచనం వరకు, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కందరు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తుల మీద ఆత్మను కుమ్మరితు, మరియు ఆకాశమందు భూమి యందు మహత్కార్యములు అనగా రక్తమును అగ్ని ధూపస్తంభములు ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తానని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని ఉగ్రత నుంచి తప్పించి పెడతాం. రెండోదిగా మనం చూస్తే మనం కోల్పోయిన వాటినన్నిటిని కూడా మనం తిరిగి పొందుకుంటాం, అంటే ఫిజికల్గా రిస్టోర్ చేయబడతాం. మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మీయ స్థితిలో మనలను ఏం చేస్తాడనమాట, స్థిరపరుస్తాడనమాట. ఆత్మీయ స్థితిలో స్థిరపరుస్తాడు. నెబుకద్నెజరు వచ్చి యూదా దేశాన్ని నాశనం చేసి ఆ ఫస్ట్ గుంపుని బబులోను దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు, మరలా తీసుకుని పోయాడు, మరలా 3వసారి వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు, 3 సార్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఫస్ట్ గుంపులో బానిసలుగా వెళ్ళిపోయినటువంటి వారు ఎవరంటే శ్రేష్టమైన గుంపు అనమాట. ఈ శ్రేష్టమైన గుంపు అంటే ఎవరంటే రాజులు, కుమారులు, కుమార్తెలు, రాణీలు, ఉపపత్నులు, మంచి పనివారు అనమాట. అంటే బంగారం పని చేసేవాళ్ళు, కార్పెంటర్స్, ఇలాగనమాట. ఇలాంటి వాడిని పనికొచ్చే వాళ్ళని వాళ్ళు నాశనం చేయరనమాట. ఆ దేశానికి తీసుకుని వెళ్ళిపోయి వారి పనుల కొరకు వీరిని వాడుకుంటారు బానిసలుగా. ఆ ఫస్ట్ గుంపులో వెళ్ళిపోయినటువంటి వారే ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనమాట. ఈ దానియేలుకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు, ప్రవక్తల గ్రంథాలని చదువుతూ ఉన్నాడు. అప్పటికి
ఈయన చిన్న వయసులో ఉండగానే ఆ సమయంలో ప్రవశిస్తున్నటువంటి ప్రవక్త ఎవరన్నమాట? ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచనాన్నింటిని గుర్తుపెట్టుకొని తను ఆ దేశానికి వెళ్ళాడు. ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళని మరలా యెరూషలేముకి తీసుకుని వస్తానని చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకుని వస్తానని చెప్పాడు కదా దేవుడు యెహోవా అని చెప్పేసి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటున్నాడు ఆయన. ఫస్ట్ గుంపు వెళ్ళిపోయినటువంటి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ దానియేలు దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ఫస్ట్ బ్యాచ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనమాట? బబులోను దేశం నుంచి యెరూషలేము పట్టణాన్ని తీసుకొని వచ్చాడు. అంటే ఫిజికల్ రిస్టోరేషన్ జరిగింది. ఫిజికల్ రిస్టోరేషన్ జరిగిన తర్వాత వీళ్ళని స్పిరిచువల్గా బలపరచడానికి సెకండ్ బ్యాచ్ వచ్చింది. ఆ సెకండ్ బ్యాచ్ ఎవరన్నమాట? ఎజ్రా, నెహెమ్యా. ఫస్ట్ జెరుబ్బాబెలు, యెహోషువ వచ్చాడు. సెకండ్ బ్యాచ్ ఎవరన్నమాట? నెహెమ్యా. థర్డ్ బ్యాచ్ ఎవరన్నమాట? ఎజ్రా. పడిపోయిన మందిరాన్ని జెరుబ్బాబెలు, యెహోషువ కట్టారు. మందిరం చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని నెహెమ్యా కట్టాడు. భౌతికంగా వీళ్ళు స్థిరపరచబడ్డారు. అంటే ఫిజికల్ రిస్టోరేషన్ జరిగింది. ఫిజికల్ రిస్టోరేషన్ జరిగిన తర్వాత జరగాల్సింది ఏంటి? స్పిరిచువల్గా, ఆత్మీయంగా. అందుకే ఎజ్రాని శాస్త్రిని, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రిని దేవుడైన యెహోవా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనమాట? బబులోను దేశానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ శాస్త్రి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని అంతటిని కూడా ఒప్పుకొని అన్ని జాతి స్త్రీలను పెళ్లి చేసుకొని వివాహాలు చేసుకొని పిల్లలను కనేసి వీళ్ళ ఇష్టానుసారమైన కాపురాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని దానికి ఏం చేయాలని చెప్పేసి ఈ శాస్త్రి ద్వారా ఒక ప్రొసీజర్ అనేది ఆ రోజున చేయడం జరిగింది. ఆ ఎజ్రా గ్రంథం అంతా చదివితే మీకు ఇదే అర్థం అవుతుంది. ఈ చివరి అధ్యాయాల్లో నేను చెప్పిన మాటలు ఉంటాయి. ఇక్కడ యోబేలు గ్రంథంలో ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఉగ్రతని తప్పించబడతారు ఉపవాస దినం ప్రతిష్ఠించుకుంటే. రెండోది ఏం జరుగుతుందంటే మీరు కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా మరలా తిరిగి పొందుకుంటారు. ఫిజికల్ రిస్టోరేషన్ జరుగుతుంది. తర్వాత ఏం జరగబోతుందంటే మీరు ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడతారు. స్పిరిచువల్ రిస్టోరేషన్ జరుగుతుందని చెప్పేసి ప్రవక్త ద్వారా చెప్తున్నాడు అన్నమాట. ఇది ప్రస్తుత దినాల్లో మనకి వర్తిస్తుందా వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ స్థితిలో కనుక మనం ఉంటే, దేవునికి దూరం అయితే, దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని కోల్పోయి దుర్మార్గంగా మనం జీవిస్తుంటే, ఇదే పిలుపు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ యొక్క దుర్మార్గపు క్రియలను, నీ యొక్క విచ్చలవిడితనాన్ని, నీ శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతికిన దినాలు చాలు, ఇంకా ఇప్పుడైనాను నా వైపు తిరిగి నీ యొక్క పాపస్థితిని ఒప్పుకున్నట్లయితే నేను నీపైన ఉగ్రత చూపించను, నా కోపాన్ని మీద చూపించను. రెండు, ఇప్పటి వరకు నాకు దూరం అయిపోయి నేను కోల్పోయినట్టు వాటిని అన్నిటినీ కూడా నేను మరలా తిరిగి ఇస్తాను. ఇస్సాకు ఎలాగైతే విత్తనం వేసినప్పుడు 100 ఫలాన్ని పొందుకున్నాడో అలాగే ఒకే ఒక సంవత్సరంలో దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. మూడోదిగా ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ స్థితిని నేను మరలా తిరిగి కడతాను, నీ ఆత్మీయ స్థితిని మరలా తిరిగి కడతానని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఒక్కొక్కరుగా కాదు కానీ మీ యొక్క దేశం అని నేను కడతానని చెప్తాడనమాట. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలోని రప్పించు కాలమున అన్య జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆ దేశంలో నుంచి నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ జనులతో వ్యాజ్యమాడుదును. హల్లెలూయా.
నాలుగోది ఏం చేస్తున్నాడంటే, నీ ఇండివిజువల్గా రిస్టోర్ చేయడం మాత్రమే కాదు, ఇండివిజువల్గా నిన్ను ఆత్మీయస్థితిలో బలపరచడమే కాదు, నీ దేశాన్ని నేను కడతానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ దేశాన్ని కడతాను. నీ దేశాన్ని కట్టడం మాత్రమే కాదు, కానీ నీ దేశాన్ని నాశనం చేసినటువంటి, నిన్ను నాశనం చేసినటువంటి వాడిని నిన్ను విడిచిపెట్టను, వాళ్ళతో నేను యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవచనం ఇక్కడ చెప్తున్నాడో ఆలోచించేయండి. నిన్ను ముట్టివాడు నిన్ను కాదు కానీ నా కనుగుడ్డుని ముట్టొచ్చునా అని చెప్పిన దేవుడని యెహోవా ఏం మాట్లాడుతున్నాడు తన ప్రజలతో అంటే, ఇప్పటి వరకు నీవు నా మాట వెనుక నాశనం అయిపోయావు. నిన్ను నాశనం చేయడానికి చాలా జనాలు వచ్చారు, ఇంకా రాబోతున్నారు. కానీ ఇప్పుడు గనక నీవు నా వైపు తిరిగితే నిన్ను నాశనం చేసిన వారిని విడిచిపెట్టను, వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను, వారితో యుద్ధం చేస్తాను. యుద్ధం చేస్తూనే నిన్ను ఒక నేషన్గా ఏం చేస్తాను అంటున్నాడు, మరలా రిస్టోర్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉగ్రతని తప్పించి పెడతాము. 2, కోల్పోయినవన్నిటినీ తిరిగి పొందుకుంటాము, ఫిజికల్ రిస్టోరేషన్. తర్వాత ఆత్మస్థితిని స్థితిలో స్థిరపరచబడతాము, స్పిరిచువల్ రిస్టోరేషన్. 4వదిగా చూస్తే నేషనల్ రిస్టోరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశముగా నీవు మరలా తిరిగి కట్టబడతావు అని చెప్పేసి చెప్తాను. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశముగా లేదు, పాడైపోయింది. క్రీస్తు శకం 70లో మొత్తం నాశనం అయిపోయింది. మరలా దేశంగా ఎప్పుడు ఏర్పడింది అనమాట, రీసెంట్గానే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరలా దానికి స్వాతంత్రం వచ్చింది. మనకు వచ్చిన 2 సంవత్సరాలకి. హల్లెలూయా. అప్పటి వరకు కూడా దేశముగా ఇజ్రాయెల్ గుర్తించబడలే. ఇప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఫైట్ చేసేది ఎందుకంటే, దీన్ని ఎందుకు దేశీయంగా ఉండనివ్వాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఎప్పుడంటే మనము దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులుగా మారినప్పుడు. దేవుడు మనపై నుంచి ఆయన ఉగ్రతను తప్పిస్తాడు ఎప్పుడంటే మన దేవుని వైపు తిరిగినప్పుడు. దేవుడు మనపైన ఆశీర్వాదాన్ని మరలా ఆ తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడు ఎప్పుడంటే మన కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనలను అన్ని విషయాలలో స్థిరపరుస్తాడు. దేవుని కోపం నుంచి తప్పించబడ్డ మాత్రమే కాదు, కానీ మనం కోల్పోయిన వాటిని అన్నిటిని తిరిగి పొందుకుంటాము. అది భౌతికమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయమైనటువంటి స్థిరత్వం కావచ్చు. ఇంకా మనము మాట్లాడుకున్నట్లుగా 3 ఒక దేశముగా మనము ఏర్పడుట. ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాలంటే మనం చేయాల్సింది ఒకటే, మన తప్పిదాలను ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు మనలను ఉగ్రతని తప్పించి మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటిని కూడా ఆయన మనపైకి కుమ్మరిస్తాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.